హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డీమన్ స్లేయర్ కిమెట్సు నో ఈబా నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమే ఈ డీమన్ స్లేయర్. అలాగే వరల్డ్ వైడ్గా ఈ యానిమేకి పిచ్చ క్రేజ్ ఉంది. బొమ్మల్ని ఎవరు చూస్తారా అనే వాళ్ళకు ఈ యానిమేని చూపించండి, దెబ్బగండి మూసుకుంటాడు. నాకు తెలిసినంతలో ఈ యానిమేని ఇంకా చాలామంది చూసి ఉండరు. ఇన్ కేస్ మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే మాత్రం వెంటనే ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి ఖచ్చితంగా ఈ డీమన్ స్లేయర్ని చూస్తారు. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, చాలామంది డీమన్ స్లేయర్ ఫ్యాన్స్కి ఈ యూనివర్స్ గురించి మరియు టైమ్ లైన్ గురించి పెద్దగా ఐడియా ఉండదు. అంటే మీకు ఎలా చెప్పాలంటే, అసలు ఈ యూనివర్స్లో డీమన్స్ అనేవి ఎప్పుడు పుట్టాయి, ఎందుకు పుట్టాయి, అసలు ఇంతకు డీమన్స్ యొక్క మెయిన్ గోల్ ఏంటి, ఇలా చాలా విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎన్ని కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఈ డీమన్ స్లేయర్ యూనివర్స్ గురించి మరియు టైమ్ లైన్ గురించి తెలుసుకునే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. వరల్డ్ వైడ్గా డీమన్ స్లేయర్కి చాలా ఫ్యాన్ బేస్ ఉంది కదా. అయితే మీకు డీమన్ స్లేయర్ టైటిల్ పక్కన ఉన్న కిమెట్సు నో ఈబా అనే పదానికే అర్థం తెలుసా? తెలిస్తే ఇప్పుడే కామెంట్లో చెప్పండి. డీమన్ స్లేయర్ని జపానీస్లో కిమెట్సు నో ఏబా అని కూడా పిలుస్తారు. కిమెట్సులో కి అంటే రాక్షసుడు లేదా దయ్యం అని అర్థం. మెట్సు అంటే నాశనం చేయడం లేదా అంతం చేయడం అని అర్థం. నో అంటే యొక్క అని అర్థం. ఏబా అంటే బ్లేడ్ లేదా కత్తి అని అర్థం వస్తుంది. మొత్తానికి దీనిని తెలుగులో రాక్షసులను నాశనం చేసే కత్తి లేదా దయ్యాలను చంపే బ్లేడ్ అని అర్థం వస్తుంది. నెంబర్ 1, డీమన్ స్లేయర్ యూనివర్స్. డీమన్ స్లేయర్ యూనివర్స్ అనేది ఒక ఫ్యాంటసీ ప్రపంచం. ఇక్కడ మానవులను డీమన్స్ వేటాడి చంపుతూ ఉంటారు. హ్యూమన్స్ని రక్షించడానికి మరియు డీమన్స్ని అంతం చేయడానికి డీమన్ స్లేయర్ కార్ప్స్ అనే ఒక సంస్థ ఏర్పడుతుంది. ఈ డీమన్ స్లేయర్ స్టోరీ అంతా కూడా ఫస్ట్ డీమన్ అయిన ముజన్ కిబుట్సుజి చుట్టూ తిరుగుతుంది. ముజన్ తన బలహీనత అయిన సూర్యకాంతిని ఎలాగైనా జయించాలనుకుంటాడు. అలా ముజన్ చాలామంది డీమన్స్ని తన రక్తంతో క్రియేట్ చేస్తాడు. ఇంకా వీళ్ళను ఎదుర్కోవడానికి టాన్జీరో కమోడో ఇంకా చాలామంది హసీరాలు వస్తారు. ఇలా ఈ డీమన్ స్లేయర్ యూనివర్స్ అనేది ఉంటుంది. టైమ్ లైన్. నెంబర్ 1, హైనెరా. 1794 to 1195. 1794 to 1195 మధ్యలో జరిగిన ఒక సంఘటన. ఒక ఫేమస్ ఆరిస్టోక్రాట్ ఇంట్లో ముజన్ కిబుట్సుజి అనే ఒక పిల్లోడు జన్మిస్తాడు. పుట్టగానే ఆ పిల్లోడికి ఎలాంటి స్పర్శ ఉండదు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఆ పిల్లోడు అసలు ఏడవనే లేదు. చనిపోయాడేమో అనుకొని తన పేరెంట్స్ ఆ చిన్న పిల్లోడిని సమాధి చేసే టైంలో మొదటిసారిగా ఏడుస్తాడు. ఈ పిల్లోడు పుట్టుక చాలా విచిత్రంగా ఉంటుంది, కానీ ఇతని జీవితం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. చైల్డ్హుడ్ నుంచే అతనికి టెర్మినల్ ఇల్నెస్ అనే ఒక వ్యాధి సోకింది. 20 years కన్నా ఎక్కువ బ్రతకలేడని చాలామంది డాక్టర్స్ చెప్పేశారు. తన పేరెంట్స్ తనని బ్రతికించుకోవడం కోసం చాలా ట్రై చేస్తారు. కొంతమంది డాక్టర్స్ ఆ పిల్లోడిపై కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయడం స్టార్ట్ చేశారు, కానీ ఎలాంటి లాభం లేదు. చాలా రోజుల తర్వాత ఒక అరుదైన ఫ్లవర్ గురించి తెలిసింది. అదే ది బ్లూ స్పైడర్ లిల్లీ. అయితే చివరి ప్రయత్నంగా ఒక డాక్టర్ ముజన్పై ఈ అరుదైన ఫ్లవర్తో ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ముజన్కి ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేకపోవడంతో ఆ కోపంలో ముజన్ ఆ డాక్టర్ని చంపేశాడు. ముజన్ చేసిన మొదటి హత్య అదే. అలాగే తను చేసిన మొదటి తప్పు కూడా అదే. ఎందుకంటే ఆ బ్లూ స్పైడర్ లిల్లీతో చేసిన ఎక్స్పెరిమెంట్ అతని బాడీని చాలా స్ట్రాంగ్గా చేసింది. అతనిలో టెర్మినల్ ఇల్నెస్ అనే వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడే ముజన్కి అర్థమైంది తన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యింది అని. అలాగే దాని సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. అతను సూర్యుడిని చూడలేడు, సూర్యుడు ఉన్నప్పుడు బయటికి వెళ్ళలేడు. అతనికి మనిషి మాంసం తినాలని, వాళ్ళ రక్తం తాగాలని చాలా ఆశగా ఉంటుంది. దానివల్ల అతను మానవత్వాన్ని పూర్తిగా మర్చిపోయాడు. తన సొంత తల్లిదండ్రుల్ని చంపి తినేస్తాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఒకటి ఉంది. అతను పూర్తిగా మారకముందే అతను తన డాక్టర్ని చంపేశాడు. ఇలా ముజన్ రూత్లెస్గా చేంజ్ అవుతాడు. ఈ ఎక్స్పెరిమెంట్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇంకా డబుల్ అవుతాయి. అతను పూర్తిగా ఒక డీమన్గా మారిపోయాడు. ఈ డీమన్ స్లేయర్ ప్రపంచంలో జన్మించిన మొట్టమొదటి డీమన్ ఎవరు అంటే అది ఇతనే, ముజన్ కిబుట్సుజి. తర్వాత ముజన్ చాలా ట్రై చేశాడు, ఎలాగైనా సూర్యుడిని గెలవాలి అని, సూర్యుడి ముందు నడవాలి అని. కానీ అతనికి ఎక్స్పెరిమెంట్ చేసిన డాగ్ని ముజన్ చంపడం వల్ల అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ముజన్ ఒక ఆలోచన వచ్చింది. ముజన్ని ఒక డీమన్గా మార్చింది తనపై చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ అయినా కూడా తనని డీమన్గా మార్చిన ముఖ్య ఇంగ్రీడియంట్ బ్లూ స్పైడర్ లిల్లీ అనే ఒక ఫ్లవర్. దానిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని మళ్ళీ దానిపై ఎక్స్పెరిమెంట్స్ చేసి ఎలాగైనా సూర్యుడిని గెలవాలని నిర్ణయించుకుంటాడు ముజన్. ముజన్
బ్లూ స్పైడర్ లిల్లీ వేట మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అతను చాలామంది హ్యూమన్స్ మీద ప్రయోగాలు చేశాడు. అతని రక్తంతో హ్యూమన్స్ని డీమాన్స్గా మార్చడం మొదలుపెట్టాడు. తన రక్తాన్ని భరించగల వారిని ఎంచుకొని వాళ్ళని బ్లూ స్పైడర్ లిల్లీని వెతకమన్నాడు. కానీ అది ఎవరికి దొరకలేదు. అంతేకాకుండా మూజన్ రక్తంతో డీమన్స్గా మారిన వాళ్ళు కూడా సూర్యుడిని గెలవలేకపోయారు. ఈ సమయంలో మూజన్ చేతిలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. జపాన్ దేశం మొత్తం డీమన్స్తో నిండిపోయింది. చాలామందికి డీమన్స్ యొక్క ఎగ్జిస్టెన్స్ కూడా తెలియదు. కాబట్టి ఈ డీమన్స్ విచ్చలవిడిగా హ్యూమన్స్ని చంపుతూ ఉంటారు. మ్యూజన్కి ఎదురు లేకుండా పోయింది. ఆ ఒక్క ధీరుడు వచ్చేంతవరకు అతనే యూరిచి సుగికుని. యూరిచి పుట్టడమే తన తల మీద డీమన్ స్లేయర్ మార్క్తో జన్మిస్తాడు. చైల్డ్హుడ్ నుంచే ఎవరో చూడని ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తాడు. డీమన్స్ చేసే క్రూరమైన పనులు చూడలేక యూరిచి డీమన్ స్లేయర్ కార్ప్స్లో జాయిన్ అయ్యాడు. ఇక్కడ మనము గమనించవలసింది ఏంటంటే యూరిచి కన్నా ముందే డీమన్ స్లేయర్ కార్ప్స్ ఉండేది. తను సొంతంగా నేర్చుకున్న సన్ బ్రీతింగ్తో డీమన్ స్లేయర్ కార్ప్స్లోనే ది బెస్ట్ స్వార్డ్స్మ్యాన్గా అవుతాడు. డీమన్స్ యూరిచి పేరు వినగానే భయపడి పారిపోయాయి. కొన్ని వందల డీమన్స్ని యూరిచి సింగిల్ హ్యాండ్తో చంపేశాడు. ఇతని టైంలో హసీరా అనే ప్లేస్మెంట్స్ లేవు. కానీ ఒకవేళ ఉంటే యూరిచి విల్ బి ద ఫస్ట్ ఎవర్ స్ట్రాంగెస్ట్ హసీరా. అంతేకాకుండా యూరిచి సింగిల్ హ్యాండ్తో మూజన్ని ఎదుర్కొంటాడు. యాక్చువల్లీ చెప్పాలంటే మూజన్కి భయం అనే పదమే తెలియదు. జపాన్ దేశం మొత్తం మ్యాక్సిమం డీమన్ చేతిలోకి వెళ్ళిపోయింది. మూజన్కి ఎదురు లేదు అనుకున్న సమయానికి ఒక అడ్డుగోడగా నిలిచాడు యూరిచి. యూరిచి వర్సెస్ మ్యూజన్ హైనేరాలోనే అతిపెద్ద సంఘటన ఇది. అసలు భయమే తెలియని మ్యూజన్కి పారిపోయే సిచ్యువేషన్ వచ్చింది. యూరిచి వల్ల మ్యూజన్కి చావు తన కళ్ళ ముందే కనపడింది. చివరికి చేసేదేమీ లేక తన శరీరాన్ని 1800 ముక్కలుగా చేసి పారిపోదాం అనుకున్నాడు. కానీ యూరిచి ఆ ముక్కల్ని కూడా విడిచిపెట్టకుండా నరకడం మొదలుపెట్టాడు. చివరికి ఒక 300 పీసెస్ యూరిచికి చిక్కకుండా ఎస్కేప్ అవుతాయి. ఈ విధంగా మూజన్ ఆ 300 పీసెస్తో మళ్ళీ రీజనరేట్ అవుతాడు. యూరిచి డీమన్స్ని చంపి టమయో అనే ఒక డీమన్ని మాత్రం కాపాడాడు. తర్వాత ఈ టమయో డీమన్ స్లేయర్ కార్ప్స్కి సహాయపడింది. కానీ ఇంత చేసిన యూరిచి మంచి జీవితాన్ని గడపలేడు. మూజన్ పారిపోవడానికి కారణం యూరిచి అనే డీమన్ స్లేయర్ కార్ప్స్ నిలదీయడం మొదలుపెట్టారు. అతనికి ఉన్న పవర్, డీమన్ స్లేయర్ మార్క్ చాలా డేంజరస్ అని చాలామంది అసూయపడ్డారు. యూరిచి యొక్క సన్ బ్రీతింగ్ నుంచి చాలా బ్రీతింగ్ టెక్నిక్స్ పుట్టాయి. యూరిచి ట్విన్ బ్రదర్ అయిన కొకుషిబు యూరిచి నీడలో ఉండలేకపోయాడు. తన ఒరిజినల్ మూన్ బ్రీతింగ్ తన అన్న సన్ బ్రీతింగ్కి సమానంగా కాలేకపోయింది. అంతేకాకుండా డీమన్ స్లేయర్ మార్క్స్ ఉన్న ప్రతి ఒక్కరు 20 years రాకముందు చనిపోతారు. కొకుషిబుకి అది నచ్చలేదు. అతను ఎంత చేసినా తన అన్న నీడ నుండి బయటికి రాలేకపోయాడు. ఇక చేసేది ఏమీ లేక కొకుషిబు డీమన్ స్లేయర్ కార్ప్స్ని వదిలిపెట్టి మూజన్తో కలిసిపోయాడు. ది ఫస్ట్ అప్పర్ మూన్గా చేంజ్ అవుతాడు. డీమన్స్లో మూజన్ తర్వాత వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ డీమన్ ఎవరు అంటే అది కొకుషిబునే. నెంబర్ 2 కమకూర ఎరా 1185 to 1333. చెప్పాలంటే ఈ కమకూర ఎరా చాలా చిన్నది. దీన్ని సైలెంట్ ఎరా అని కూడా పిలుస్తాం. ఇందులో యూరిచి డీమన్ స్లేయర్ కార్ప్స్ నుంచి బయటకు వచ్చేస్తాడు. బయట దొరికే డీమన్స్ని చంపుతూ సర్వై అవుతూ ఉంటాడు. తన 80 years ఏజ్లో యూరిచి ఒక చెట్టు కింద కూర్చొని తన స్వాడ్ని పట్టుకొని చనిపోయాడు. యూరిచి లేకపోవడంతో డీమన్ స్లేయర్ కార్ప్స్ గురించి అందరూ మర్చిపోయారు. అతని లాంటి స్వాడ్స్మెన్ డీమన్ స్లేయర్ కార్ప్స్ చరిత్రలోనే లేరు. ఇది డీమన్ స్లేయర్ కార్ప్స్కి అతిపెద్ద దెబ్బగా మారింది. ఈ సమయంలో మ్యూజన్ యూరిచికి భయపడి ఇంకా దాక్కునే ఉంటాడు. సన్ బ్రీతింగ్ గురించి ఇంకా భయపడుతూనే ఉంటాడు. మ్యూజన్ బయటికి రాకుండా అతని కింద ఉన్న డీమన్స్ని స్ప్రెడ్ చేయడం కొనసాగించాడు. అలా మ్యూజన్ తన సొంత డీమన్ ఆర్మీని తయారు చేశాడు. అందులో అందరికన్నా శక్తివంతమైన 12 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ది 12 క్యూజుకి లేదా 12 డీమన్ మూన్స్ అని పేరు పెట్టాడు. ఈ 12 డీమన్ మూన్స్ 2 భాగాలుగా మారి ఫస్ట్ 6ని అప్పర్ మూన్స్గా, సెకండ్ 6ని లోయర్ మూన్స్గా మార్చాడు. ఈ 12 మూన్స్లో చివరి 6 మూన్స్ ఏదైతే లోయర్ మూన్స్ ఉన్నారో వాళ్ళు మొదటి అప్పర్ మూన్స్ కన్నా చాలా వీక్. మూజన్ ఈ చివరి లోయర్ మూన్స్ని తరచూ మారుస్తూ వస్తూ ఉంటాడు. ఈ 12 మూన్స్లో కనీసం ఒక్కరైనా సూర్యుడిని గెలుస్తారేమో అని చూశాడు. కానీ ఇప్పటిదాకా ఎవరు గెలవలేకపోయారు. ఇందులో ది ఫస్ట్ అప్పర్ మూన్స్ ఎవరంటే నెంబర్ 1 కొకుషిబు, నెంబర్ 2 డోమా, నెంబర్ 3 అకజా, నెంబర్ 4 హాంటెంగు, నెంబర్ 5 యుకో, నెంబర్ 6 డాకియా, గ్యూయటో. లోయర్ మూన్స్ నెంబర్ 1 ఎన్ము, నెంబర్ 2 రొకురో, నెంబర్ 3 ఒకురాబా, నెంబర్ 4 ముకాగో, నెంబర్ 5 రూయి, నెంబర్ 6 యోగహే, నెంబర్ 3 సెన్గోకు ఎరా.
1467 టు 1600. ఈ డీమన్ స్లేయర్ సిరీస్లో చాలా ముఖ్యమైన ఎరా ఇది. ఈ ఎరాలో డీమన్స్ ఇంకా డీమన్ స్లేయర్ కాప్స్ మధ్యలో చాలా యుద్ధాలు జరిగాయి. ఇరుచికి మ్యూజన్కి జరిగిన యుద్ధం అయిపోయాక 400 ఇయర్స్ తర్వాత వచ్చిన ఎరా ఇది. ఇరుచి యొక్క వారసులు తన సన్ బ్రీతింగ్ నుంచి చాలా బ్రీతింగ్ టెక్నిక్స్ని అయితే క్రియేట్ చేశారు. వాటర్ బ్రీతింగ్, ఫైర్ బ్రీతింగ్, ఎయిర్ బ్రీతింగ్, స్టోన్ బ్రీతింగ్, మిస్ట్ బ్రీతింగ్, లవ్ బ్రీతింగ్, సర్పెంట్ బ్రీతింగ్, ఇన్సెక్ట్ బ్రీతింగ్, ఇంకా చాలానే ఉన్నాయి. ఈ డీమన్ స్లేయర్ కాప్స్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ డీమన్ స్లేయర్ హంటర్స్ని హసీరాస్ అంటారు. ఈ హసీరాలు మొత్తం 9 మంది. వీళ్ళని 9 పిల్లర్స్ ఆఫ్ ఎలైట్ స్వాట్స్మెన్ అని పిలుస్తారు. ఈ హసీరాల్లో జాయిన్ అవ్వాలంటే కనీసం 100 డీమన్స్ని అయినా చంపాలి, లేదా ఒక అప్పర్ మూన్ అయినా చంపాలి. అలాగే ఖచ్చితంగా బ్రీతింగ్ టెక్నిక్స్ నేర్చుకొని ఉండాలి, మానవత్వం ఉండాలి, తనకి ఎలాంటి హాని జరిగినా జనాలకి ఏం జరగకుండా చూసుకోవాలి, ఎక్కువగా అత్యాశ ఉండకూడదు. ఈ హసీరాలకు మూజన్ యొక్క 12 అప్పర్ మూన్స్ని ఎదిరించగల బలం ఉంటుంది. హషీరాస్ కింద చాలామంది డీమన్ స్లేయర్స్ ఉంటారు. ఏదో ఒకరోజు మేము కూడా హషీరాగా అవ్వాలని కళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ హషీరాలను కగాయ ఒబుయాష్కి అనే ఒక ఫ్యామిలీ రన్ చేస్తూ ఉంటుంది. ఈ ఫ్యామిలీ జనరేషన్స్ గురించి డీమన్ స్లేయర్ కాప్స్ను కాపాడుతూ వస్తుంది. ఈ ఫ్యామిలీ హెడ్ని హషీరాలు అండ్ స్లేయర్స్ ఒయటాకా అని పిలుస్తారు. ఒయటాకా డీమన్ స్లేయర్ కాప్స్కి లీడర్. ఇతనికి ఒక రేర్ డిసీజ్ ఉంటుంది. ఇతని తర్వాత తన కొడుకు డీమన్ స్లేయర్ కాప్స్ని నడిపిస్తాడు. స్లేయర్స్కి మిషన్స్ ఇవ్వడం, డీమన్స్ హంటర్స్ను గమనించడం, వాళ్ళకి ఏమైనా ప్రమాదం ఉంటే వాళ్ళని కాపాడడం వంటి చేస్తూ ఉంటారు. ఒయిటాకా పెద్ద స్లేయర్ కాదు, అతను చాలా వీక్ అయినవాడు. హసీరాలు మరియు డీమన్ హంటర్స్ ఇతనికి ఇచ్చిన రెస్పెక్ట్ చూస్తే అర్థమవుతుంది ఇతను ఎంత మంచి లీడర్ అని. నెంబర్ 4 ఎడో ఎరా 1603 టు 1868. ఈ ఎడో ఎరాని షాడో ఎరా అని కూడా పిలుస్తారు. జపాన్ దేశం టొకుగావా అనే అతని కింద స్టేబుల్గా ఉంటుంది. మన డీమన్ స్లేయర్ కాప్స్కి చాలా హిడెన్ బ్రాంచెస్ కూడా ఉంటాయి. మామూలు ప్రజలకి డీమన్ స్లేయర్ గురించి ఎటువంటి విషయం తెలియదు. గవర్నమెంట్కి తెలియకుండా చాలా రహస్యంగా నడుస్తూ ఉంటుంది. మూజన్ కిబుట్ చూసి తన డీమన్ ఆర్మీని చాలా బలంగా పెంచుతాడు. కానీ ఇరుచి ఇచ్చిన ట్రీట్మెంట్ మాత్రం మ్యూజన్లో అలానే ఉంటుంది. డీమన్స్ యుద్ధాన్ని వదిలేసి విలేజెస్లో, టౌన్స్లో హ్యూమన్స్ని చంపడం మొదలుపెట్టారు. డీమన్ స్లేయర్స్కి కనపడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. మూజన్ తన ఎక్స్పెరిమెంట్స్ని ఇంకా చేస్తూనే ఉంటాడు. ఇప్పటిదాకా సూర్యుడిని ఎవరో గెలవలేకపోయారు. అలాగే ఈ బ్లూ స్పైడర్ లిల్లీని కూడా ఎవరు కనిపెట్టలేకపోతారు. చుట్టూ ఉన్న జనాలకి డీమన్ స్లేయర్స్ ఒక కట్టు కదా, చిన్నపిల్లలు నిద్రపోవడానికి చెప్పే కథ. కానీ వాళ్ళకి తెలియదు డీమన్ హంటర్స్ వాళ్ళని రాత్రులు కాపాడుతూ ఉంటారని. డీమన్ స్లేయర్స్ కూడా హ్యూమన్స్కి తెలియకుండా చాలా రహస్యంగా తమ పనులు చేస్తూ ఉంటారు. ప్రజలు కనిపెట్టకుండా సీక్రెట్ కమ్యూనికేషన్ కోసం కసుగాయ్ క్రౌస్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ కాకులు మాట్లాడగలవు అండ్ కోడెడ్ మెసేజ్లను స్లేయర్స్కి, హషీరాస్కి అందజేస్తాయి. మూజన్ స్పైస్కి కనపడకుండా డీమన్ స్లేయర్ కాప్స్ ఈ విధంగా కమ్యూనికేషన్ చేసేవారు. నెంబర్ 5 టైసో ఎరా 1912 టు 1926. ఈ ఎరాలో జరిగే స్టోరీని మనము ఈ డీమన్ స్లేయర్లో చూస్తాం. ప్రజెంట్ జరుగుతున్న స్టోరీ ఇది. ఒక చిన్న పల్లెటూరు, చుట్టూ మంచుకొండలు, సిటీ నుంచి చాలా దూరంగా ఒక చిన్న ఇల్లు. టాంజిరో కమాడ్ అనే కుర్రాడు ఉండేవాడు. చాలా మంచి పిల్లాడు. తన ఇంట్లో వాళ్ళ కోసం టౌన్కి వెళ్ళి బొగ్గు అమ్ముకుంటూ ఉండేవాడు. తన తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తన తల్లి 5 సిబ్లింగ్స్తో ఉండేవాడు. రోజులాగే ఆ రోజు కూడా బొగ్గు అమ్మడానికి టౌన్కి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి చాలా చీకటి పడింది. అదే టౌన్లో ఉంటున్న ఒక అతను, ఇంత రాత్రి సమయంలో వెళ్ళకు, మా ఇంట్లో పడుకో, రేపు వెళ్ళని చెప్పగా టాంజిరో అక్కడే ఉండిపోతాడు. నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళి చూస్తే తన ఇంట్లో అందరూ చనిపోయి ఉంటారు. తన తల్లి, తమ్ముడు, చెల్లి యొక్క శవాలు ఉంటాయి. టాంజిరో జీవితం ఒక్కసారిగా తలకిందులవుతుంది. ఇల్లంతా రక్తంతో నిండిపోయి ఉంటుంది. ఆ ఇంట్లో తన చెల్లి నెజుకో మాత్రమే బ్రతుకుంటుంది. గాయాలతో ఉన్న తన చెల్లి నెజుకొని పట్టుకొని ఎక్కడికైనా క్లినిక్కి తీసుకెళ్లాలని అనుకుని వెంటనే ఆమెని ఎత్తుకొని పరిగెత్తూ ఉంటాడు టాంజిరో. ఆ మంచులో పరిగెత్తున్నప్పుడు నెజుకోకి స్పృహ వస్తుంది. టాంజిరోని కొట్టడం మొదలు పెడుతుంది. విచిత్రంగా ప్రవర్తిస్తూ తన చెల్లి నెజుకోని చూసి టాంజిరో చాలా బాధపడతాడు. తన చెల్లికి మతి స్థిమితం లేకుండా టాంజిరోని చంపడానికి వస్తుంది. ఆ సమయంలో అక్కడ ఒక డీమన్ స్లేయర్ వెంటనే నెజుకోని చంపడానికి వస్తాడు. టాంజిరో అతన్ని అడ్డుకుంటాడు. అప్పుడు ఆ డీమన్ స్లేయర్ అంటాడు, నీ చెల్లి ఒక డీమన్గా మారిపోయింది అని. ఇది విన్న టాంజిరోకి బుర్ర పగిలిపోతుంది. అయినా కూడా తన చెల్లిని చంపడానికి ఒప్పుకోడు. ఇక చేసేదేమి లేక డీమన్ స్లేయర్ టాంజిరోని కొట్టి నెజుకుని చంపుదామని వెళ్తాడు. అప్పుడు జరిగిన ఒక సంఘటన చూసి ఆ డీమన్ స్లేయర్ షాక్ అవుతాడు. ఎందుకంటే నెజుకో టాంజిరోని కాపాడడానికి వస్తుంది. ఒక మంచి డీమన్గా మారిన నెక్స్ట్ సెకండే తనకున్న మానవత్వాన్ని వదిలిపెట్టి సొంత కుటుంబాన్ని తినేస్తారు. కానీ నెజుకో ఒక డీమన్ అయినా కూడా తన అన్నయ్యని కాపాడుతుంది. ఇది చూసిన ఆ డీమన్ స్లేయర్ షాక్ అవుతాడు. ఇంకా చేసేదేమి లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్లే ముందు టాంజిరోకి తన స్వాడ్ సెట్ ఇచ్చి సకొంజి ఉరుకోడాకి అనే వ్యక్తిని కలవమంటాడు. అలాగే
ఉరుకోడాకి టాంజిరో గురించి క్లియర్గా ఒక లెటర్ రాసి పంపిస్తాడు. చివరికి నీ చెల్లి ఒక డీమన్, కానీ విచిత్రమైన డీమన్. తన మనుషుని తినదు, సూర్యుల్లో నడవగలదు, అయినా కూడా ప్రపంచం ఆమెను అంగీకరించదు. అందుకే ట్రైనింగ్ తీసుకుని డీమన్ స్లేయర్గా మారు, నీ చెల్లిని కాపాడుకు అని చెప్పి వెళ్తాడు. ఈ ఎరాలో జరిగే స్టోరీ అంతా కూడా మనము ఈ యానిమేటెడ్ సిరీస్లో అయితే చూస్తాం. నెంబర్ 6 రీ ఈవా ఎరా. ఈ ఎరాలో డీమన్స్ అనేవి ఉండవు, అందరూ హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. ఇంక ఇది గైస్ డీమన్ స్లేయర్ కిమిట్సు నో ఏబా యూనివర్స్ మరియు టైమ్ లైన్. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను, అలాగే మీకు బాగా అర్థమైందని కూడా అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చిందైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీరు కోరేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.